దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దిన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం. బబులోను రాజైన నెబుకద్నెజరు దైవజనుడైనటువంటి ఇర్మియా ప్రవక్త ప్రభు యొక్క మాటను, ప్రవచనాన్ని పలికినప్పుడు నెరవేర్పు కొరకై సిద్ధపడి వచ్చేశాడు. దేవుడు వాగ్దానం చేస్తే నమ్మదగిన వాడు, తప్పక జవాబు దయచేస్తాడు. ఆయన ఒక ప్రవచనాన్ని గనక తెలియచేస్తే దానిని కూడా నెరవేరుస్తాడు. ఇశ్రాయేలీలు, యూదా జనాంగం దేవుని మాట అనేక సార్లు ప్రవక్త అయిన ఇర్మియా ప్రకటించినప్పుడు అవిధేయత కలిగిన వారుగా ఉన్నారు, లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. అందుకనే వారిని 70 సంవత్సరాలు చెరలోనికి పంపించబోతున్నాడని ప్రకటించినటువంటి ఆ మాటల నెరవేర్పు ఈ అధ్యాయంలో ప్రారంభాన్ని మనం చూస్తాం. ప్రభు ఎప్పుడైనా ఒక మాట చెప్పారా, అది జరుగుతుంది, అక్షరాల జరుగుతుంది. అందుకే దేవుని మాటను మనం ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపడిన వారిగా ఉండాలి. దేవుని మాట తన సేవకుడు నోట్లో నుంచి పలికిస్తాడు. ఆయన పలికినటువంటి మాటను దేవుడు రూఢిపరుస్తాడట. అంటే కన్ఫామ్ గా ఏదైతే దైవజనుడు మీకు ఇది జరుగుతుంది అనే ఒక ప్రవచనాన్ని విడుదల చేసినప్పుడు అది నమ్మేవా, జరిగిపోద్ది ఖచ్చితంగా. అంత పవర్ దేవుడిచ్చాడు. నేను నా సేవకుని నోటంట వచ్చిన మాటను రూఢిపరుస్తాను, అంటే నేను జరిగిస్తాను. అంత సీరియస్ గా తీసుకుంటాడు దేవుడు. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రకటించబడినటువంటి విధంగానే బబులోను రాజు యెరూషలేము పట్టణానికి వచ్చాడు. మామూలుగా రాలేదు, తనకి ఉన్న చాలా సైన్యముతో బలమైనటువంటి రాజ్యముగా యెరూషలేము మీదకి వచ్చి పడ్డాడు. యుద్ధం చేయడం ప్రారంభించాడు. ప్రభు ఏం చెప్తున్నారు అని అంటే, ఇర్మియాకు ఈ విషయాన్ని చెప్పమని చెప్పారు. మరలా నువ్వు యోధా రాజు అయినటువంటి సిద్కియా యుద్ధకు వెళ్ళి చెప్పాలి. ఇది ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఒక పక్క నుంచి వాళ్ళు యెరూషలేమును ముట్టడి వేసి దాడికి ప్రారంభించారు. ఇప్పుడు ఈ యోధా రాజ్యానికి రాజు అయినటువంటి సిద్కియా అతని దగ్గరికి వెళ్ళి ఇర్మియా ప్రవక్త మాటలు చెప్పాల్సి ఉంది. అసలు సిద్కియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నీతి అని అర్థం. అనగా దేవుని నీతిని కనబరిచాడు సిద్కియా పట్ల అనేది తాత్పర్యమై ఉంది. అంటే దేవుడు దుర్మార్గుల పట్ల కూడా తన యొక్క ఉనికిని చాటుకుంటాడు. చెడ్డవారైనా సరే వారికి తన ప్రేమను వెల్లడి చేస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దుర్మార్గుల పట్ల కూడా దేవుడు కరుణ చూపుతాడా అని అంటే, యెహెజ్కేలు గ్రంథకర్త అంటాడు, దుర్మార్గుడు తమ దుర్మార్గం వల్ల మరణించడం వల్ల దేవునికి సంతోషము కలుగదు గాని, ఆ దుర్మార్గుడు తమ దుర్మార్గమును విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగితే అది దేవునికి సంతోషమట. అంటే ఒక దుర్మార్గుడు లేకపోతే దుష్టుడు, చెడ్డ కార్యాలు చేసేవాడు, వాడు అలాగ నాశనం అయిపోతే దేవుడికి ఇష్టం లేదటండి. కానీ చాలా మంది ఏమంటారు తెలుసా, ఆడు దుర్మార్గుడు అండి, ఆడు నాశనం అయిపోవాలా అని అంటారు. కానీ దేవుడు అంటాడు, ఆ దుర్మార్గుడు నాశనం అవ్వకూడదు, మార్పు చెందాలి, బాగుపడాలనుకుంటాడు. ఒక దేవుని బిడ్డగా నీవు ఇతరుల పట్ల ఎలాంటి మనసును కలిగి ఉన్నావు? నిన్ను బాధించిన వారు, నిన్ను నొప్పించిన వారు, నీకు నష్టాన్ని కలిగి చేసిన వారు, నీకు ఏడుపుకు కారణమైన వారిని నువ్వేమని మాట్లాడుతున్నావు?
వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టారో, వాళ్ళు బాగుపడరో, నాశనం అయిపోతారు. వాళ్ళు నీ పట్ల దుర్మార్గమే కలిగి ఉండవచ్చు, నిన్ను మోసం చేసి ఉండొచ్చు, అన్యాయంగా నీ సొమ్ముని, నీ ఆస్తిని వారు పడుచుకొని ఉండొచ్చు. కానీ ఈ విధమైనటువంటి మనసుతో ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీ పట్ల తన కార్యాన్ని వెల్లడి చేస్తారు. ఇర్మియా ప్రవక్త సిద్కియాతో చెప్పాల్సిన మాట ఏంటి అంటే, దుర్మార్గుడి పట్ల తన ప్రేమను చూపిస్తున్న విధానాన్ని చెప్పమంటున్నాడు. యెరూషలేము శత్రువు చేతికి చిక్కుపోబోతుంది. అయితే ఈ సిద్కియా యొక్క మరణం బబులోను దేశంలో, లేకపోతే యెరూషలేములో, లేకపోతే వెంటనే మార్గ మధ్యలో జరిగిపోవాలి. ఎందుకనంటే శత్రురాజుని వెంటనే టార్గెట్ చేసి వాళ్ళు లేపేయాలి. ఫస్ట్ అది జరగాల్సింది. కానీ దేవుడు సిద్కియా రాజుకి ఖడ్గం వల్ల మరణం నియమించలేదట. అతను సామాన్యంగానే మరణిస్తాడు అని ప్రభు చెప్పారు. ఆ మాట సిద్కియాతో చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త. అందుకనే దుర్మార్గుడు కూడా దేవుడు అవకాశం ఇస్తాడంటే ఇదే, మార్పు నొందుతాడు అని, పశ్చాత్తాపడతాడు అని. మరి పశ్చాత్తాపడకపోతే పనిష్మెంట్ గ్యారంటీ ఉందండి. చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదు, కత్తికి బలైపోవడం అని అర్థం. మరి ఏమవుతుంది? సహజంగానే మరణించబోతున్నాడు. యెరూషలేములో లేదు అతని మరణం, కానీ అతను చనిపోయిన తర్వాతట ప్రజలు అతన్ని ఎంతో గౌరవప్రదంగా యూదా రాజ్యంలో ఉండే పరిపాలన చేసిన భక్తి కలిగినటువంటి రాజులతో సమానంగా ఈ రాజును కూడా చూడబోతున్నారు. అతని మరణ కాలంలో సుగంధ ద్రవ్యాలు, అనగా మన భాషలో చెప్పాలి అంటే ఆ దేహానికి పూసేటువంటి సెంటు, ఇలాంటి ఇతరమైనవి. కానీ వాళ్ళు మాత్రం ఆ దేహానికి చాలా పవిత్రమైనటువంటి కార్యాన్ని జరిగిస్తారు. ఆ దేహం కుళ్ళిపోకూడదని ఉద్దేశం వాళ్ళది. అలాగున శుభ్రం చేస్తారు అని చెప్తూ అతనికి ఎంతో గౌరవం కలిగినట్టుగా, ఎంతో గొప్పతనం కలిగినట్లుగా, భక్తి కలిగిన రాజులకి ఎలాగైతే తన కార్యాలు జరిగాయో అతనికి కూడా అలాగే కార్యాలు జరుగుతాయి అని ప్రభు చెప్తున్నాడు. ఇంత మాట చెప్పినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి మారుమనసు పొంది, ప్రభువా నేను దుర్మార్గునయ్యా, పనికిమాలోని, నేను నిన్నెంతో బాధ పెట్టాను, నన్ను మన్నించు అని తిరిగితే బాగుండు. ఆదాము దగ్గరికి దేవుడు వచ్చి, ఆదాము ఆదాము ఎక్కడున్నావు నాయనా అని అంటే, నీ మాట విన్నప్పుడు నేను చెట్టు చోటన ఉన్నాను ప్రభువా, సిగ్గేస్తుంది నాకు నీ ముందుకు రావడానికి అన్నాడు. ఎందుకు బాబు, నా బిడ్డవు కదా, నీకెందుకు నాయన సిగ్గు? సిగ్గు ఎరగని వారిగా కదా నేను చేశాను. ఈ సిగ్గు అనే మాట ఎందుకు వచ్చింది నీ నోట? తినొద్దన్న పండు ఏమన్నా తిన్నావు నాయన? డాడీ తినేశాను. ఎందుకు చేసావు బాబు ఈ పని అంటే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావే ఈ అవమ్మ, ఆవిడే తెచ్చిపెట్టి తిన్నాను నేను. అవమ్మ ఏంటమ్మా నీకు ఇది పోయే కాలం, తెలుసు కదా నీకు నేను చెప్పానని. ఆ ప్రభు నువ్వు చెప్పావు కానీ అపవాది ప్రేరేపితే ఇక నేను తప్పలేదు, తినేశాను అన్నారే తప్ప, ప్రభా సారీ, ఏదో తొందరపడిపోయింది, ఈ మనిషి తెస్తే ఆ మనిషి ముఖం చూస్తే ఏదో చూడకుండా తినేశాను, సారీ 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 ప్రభా నన్ను మన్నించు అని క్షమాపణ కోరితే బాగుండు. అవమైన ప్రభువా నీ మాట నేను మీరేను, ఆ సాతాను గడి మాట నేసేసి ఎంత పని చేసేసాను ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా అని ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళి పట్టేసుకున్నారు అనుకోండి, ఆయన అత్తుకొని ఉన్నారు అనుకోండి, లేదా ఆయన పాదాల మీద పడిపోయారు అనుకోండి, ఎంత బాగుండును.
అసలు చరిత్ర అంతా కూడా వేరేగా వెళ్ళిపోను ఇంకా. అని వాళ్ళు ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు మాటలు వేసుకున్నారే తప్ప పశ్చాత్తాపం పడలేదు. వాళ్ళ అపరాధాలను, వాళ్ళ తప్పుదాలను ఒప్పుకోలేదు వాళ్ళు. ఈ సిద్కియాకు కూడా దేవుడు అవకాశం ఇస్తే అతను క్షమాపణ కోరక మూర్ఖంగానే నిలబడిపోయాడు. కొంతమంది హృదయాలు కఠినంగా ఉంటాయి, బండలాగా ఉంటారు, వాళ్ళు మారడం కష్టం. మనం కూడా అంటాం, ఆడు మారడండి బాబు, దుర్మార్గుడు. మారడు కాదు, మారుతాడు, అవకాశం ఇవ్వట్లేదు అంతే. నువ్వు మా ఆయనండి మారమన్నా మారడు. ఎందుకు మారడు? ముందు నువ్వు మారితే అతను మారిపోతాడు. నీలో లోపం ఉంది, ఇంకా మారలేదు అంటే నువ్వు ఎంతకాలం బట్టి దేవుడి దగ్గరికి వచ్చి, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి భక్తి చేస్తూ ఉన్నావు, కానీ నీలో పరిపూర్ణమైన మార్పు లేదు. ఏదో పెద్ద పరిశుద్ధురాల్లాగా, నీతిమంతురాల్లాగా నువ్వు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు, కానీ నీలో ఉందా పనికి మళ్ళీ అవుతా. నువ్వు మారితే వాళ్ళు మారుతారు. దేవుని నమ్ముకుని దేవుని మందిరంకి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? బాగుందా? భక్తిగా, ప్రార్థనగా, విశ్వాసంగా, ఆత్మీయ సంబంధమైనది కాకుండా కుటుంబం పట్ల శ్రద్ధ, భర్తకు విధేయత చూపించడం, పిల్లలు సక్రమంగా పెంచడం జరుగుతుందా? అయితే ఇది చూస్తే నీ యజమానుడు ఎన్నాళ్ళు నా భార్య ఇలా లేదు, మందిరానికి వెళ్ళిన తర్వాత ఇలా మారిపోయింది అని అతను మారడం. ఎందుకు మారడు? నువ్వు మారలేదు, కానీ నువ్వు మారినట్టు ఎప్పుడో మారిపోను. సిద్కియా రాజుకి అవకాశం వచ్చింది, కానీ అవకాశం వినియోగించుకోలేదు. దేవుడు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తూ ఉంటాడు. నువ్వు చెడుతనం చేసి దేవునికి గాయాలు రేపుతూ ఉన్నావు. నీ చెడుతనం వల్ల దేవుడు బాధపడుతున్నాడు. నేను బాగానే ఉన్నానని నటించుకో. మనుషుల కళ్ళు కప్పుతావు, దేవుని కప్పగలవా? నీకంత దమ్ముందా? నీ చెడుతనం హృదయంలో ఉంటే అది కూడా కనపడుతుంది, హృదయ అంతరంగాల్లో ఉంటే అది కూడా కనపడుతుంది. అని మానుకో. ఎందుకు ఎంతకాలం ఈ చెడుతనంతో బ్రతుకుతావు? ఎందుకు దేవునికి కోపం, బాధ రేపుతావు? నీ వల్ల కదా అన్యజనుల మధ్యలో నా నామం దూషించబడుతుందంటాడు. ఆ దేవుని నామానికి దూషణకరంగా ఉన్నావు. అంత లీనమైపోయేవేమి? మతి లేని మనిషిలాగా ప్రవర్తిస్తున్నావేమి? ఏమైంది నీకు? అవకాశం ఇస్తున్నాడు ఈ రోజున. నీ చెడుతనం మానుకో, నీ పాపపు సహవాసాన్ని విడిచిపెట్టు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనకు నువ్వు కావాలి. నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా ఉంచాలనుకుంటున్నాడు ఆయన. ఎందుకు ఆయనకు బాధ కలిగించే పరిస్థితి నువ్వు కలిగి ఉంటావు? యుద్ధం చేయడానికి వచ్చారు, యుద్ధం చేస్తుండగా ప్రభు మరలా ప్రజలకు చెప్తున్నాడు, ఇదిగో మీరు యూదుల్ని బానిసలుగా చేసుకుని మీ దగ్గర పనులుగా చేసి వాళ్ళు కఠినమైన దాస్యంలో పెట్టేశారు. అయితే మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, మీరు ఎలాగున్నా శత్రువుల చేతికి వెళ్ళిపోతున్నారు గనక మీరు మీ కింద ఉన్నటువంటి దాసులను విడిపించండి, స్వతంత్రులుగా చేయండి అన్నారు. ఓకే, మంచిగా చెప్పారని చెప్పి ఇంకెలాగా మేము బానిసలమే, మా పనులు బానిసలే గనక ఎక్కడైతే మేము యజమానులు వాళ్ళు పనులని భావన ఉంది తప్ప, అక్కడికి వెళ్తే మేము వాళ్ళు ఒకటే. ఎందుకంటే వీళ్ళు ఎబ్రిలు, వాళ్ళు ఎబ్రిలే గనక మనందరం ఒకటే గనక అని ఆలోచనలో పడి సరేనని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బానిసలను విడిపించారు. మీరు హ్యాపీగా ఉండండి, ఈ రోజు నుంచి మీరు బానిసలు కాదు అన్నారు. అవి ఎంత మంచి పని చేశారని చాలా ఆనందించిన కొద్ది సమయంలోనే ఈ బబులోను రాజు వీళ్ళ యొక్క కన్ఫ్యూజన్ లో యుద్ధం ఆపాడు. అందాక యుద్ధం ఆపితే వీళ్ళు అనుకున్నారు, యుద్ధం అయిపోయింది, ఇంకా మాకు పని లేదు, మేము మా పని చక్కబెట్టుకుంటాం, మేము విడిపించేసాం, పొమ్మన్నాం. మరి వాళ్ళని పొమ్మన్న వాళ్ళని మా దగ్గర పనులుగా పెట్టుకోకపోతే ఇప్పుడు మరలా మాకు పని అయినా ఎలా కుదురుతుంది? ప్రభు అవకాశం ఇచ్చాడు, మీరు కూడా మారండి. మీ వాళ్ళని మీరే బానిసలుగా చేసేసుకున్న
ఈ దుర్మార్గమైన పనిని విడిచిపెట్టండి అన్నాడు. విడిచిపెట్టారు. కానీ మరలా వెంటనే వారి చేతుల్లోకి తీసుకున్నారు. దేవుడికి కోపం వచ్చింది. వాస్తవానికి బైబిల్ ప్రకారంగా ఒక్కొక్క ఎబ్రీ బానిస మగవారేమి ఆడవారినేమి విడిపించమని ప్రభు చెప్పారు. 6 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. 7వ సంవత్సరం వారిని విడిపించేయండి, వదిలేండి, బానిసత్వం నుంచి వదలండి. ఎందుకనంటే మీరు దాస్యమైనటువంటి ఐగుప్తులో బానిసలుగా మీరు బ్రతికారు కదా. 430 సంవత్సరాలు మీరు మీ పితరులు బ్రతికారు కదా. ఆ దాస్యపు యొక్క వేదన ఎంత ఘోరమైనది, ఆ బానిసత్వ బ్రతుకు ఎంత కఠినమైనది. పనులుగా ఉండడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ బాగోపోతే రాకపోతారు, నేను రావడం ఇష్టం లేదంటే ఇంకొక దగ్గర పనికి పోతారు. కానీ బానిసలు అలాగ లేదు. చెప్పింది చెప్పినట్లు చేయడమే. వాళ్ళకి నచ్చితే కొడుతూ ఉంటారు, వాళ్ళని కొట్టాలనిపించింది కొడతారు. ఎందుకంటే వద్దు అనడం కుదరదు, వాళ్ళు బానిసలు కదా. కఠినమైనటువంటి పనులు వాళ్ళ చేత చేయించేవారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర బానిసల విషయంలో వాళ్ళ ఇష్టం. అంత భయంకరంగా వారికి జీవితం ఉంది. ఇవన్నీ చూశాడు దేవుడు. మారతారని అవకాశం ఇచ్చాడు. వాళ్ళకి ధర్మశాస్త్ర ప్రకారంగా విడిపించమని చెప్పినా వారు మనసు మార్చుకుని దేవుని వైపు తిరగలేదు. మళ్ళా విడుదల పొందమని పొమ్మన్నారు, కానీ మళ్ళా యుద్ధం జరగలేదు అని విషయం తెలిసినప్పటికీ వెంటనే తిరిగి మళ్ళా వాళ్ళందరినీ రప్పించేశారు. యెరూషలేము నివాసుల యొక్క విచారకరమైన పాపిష్టులతో దుర్మార్గకరమైన స్థితికి ఇది ఒక సూచనగా ప్రభు పెట్టాడు. రాజుతో గంభీరమైనటువంటి వాగ్దానాన్ని, దేవుని ఆజ్ఞను త్వరలో మీరేరాడు, చాలా త్వరగా మీరిపోయారు. కొద్దిపాటి సమయం వాళ్ళకి ఇచ్చారు అంతే తప్ప వాళ్ళ క్షేమస్థితికి భంగం లేదని మళ్ళా ఇష్టం వచ్చినప్పుడు చేయబోతున్నామని వాళ్ళు రుజువు చేయడానికి కొంచెం వచ్చి యుద్ధం చేసేసి వెళ్ళారు. కొంచెం గ్యాప్ ఇచ్చారు వాళ్ళకి. అయితే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే యెరూషలేము మొత్తం పెట్టబడబోతుంది, సర్వనాశనం అయిపోబోతుంది, అంత ఘోరమైన దుస్థితికి వారు రాబోతున్నారు అని ప్రకటన చేయడం జరిగింది. తమ ప్రవర్తన దేవుడు చూడలేదనుకున్నారు ఈ ప్రజలు. అందుకని మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు, కానీ పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు రాలేకపోయారు. తన తోటి వారిని, సాటి వారిని విడుదల చేసి స్వేచ్ఛగా వెళ్ళనీయలేకపోయారు. స్త్రీలను పురుషులను మళ్ళీ తెప్పించుకొని దాస్యంలో పెట్టేశారు. అందుకని దేవుడు అంటున్నాడు, తోటి వంశముల వారికి, పొరుగు వారికి విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీలో ఎవ్వరు కూడా వినలేదు. కాబట్టి నేను మీకు ఒక విడుదల ప్రకటిస్తున్నాను. ఈ విడుదల ఖడ్గానికి, కరువుకి, ఘోరమైన అంటురోగానికి గురి అయ్యి చనిపోవడమే. ఎందుకంటే నేను మిమ్మల్ని అవకాశం ఇచ్చి వదలమని చెప్పాను, మీరు వదిలేరు. కానీ మళ్ళీ వాళ్ళు బానిసలుగా తెచ్చుకున్నారు. నాకు కోపం వస్తుంది. నా మాటకు అవిధేయత చూపిస్తున్నారు కనుక మీకు కరువు పెడుతున్నాను, మీరు ఖడ్గానికి గురైపోబోతున్నారు, అంటురోగాలు వచ్చి పోతారు మీరు అని చెప్పాడు. ఏవి దేవుని మాట అంటే అంత పొగరేటు నీకు? దేవుని మాట అంటే విధేయత చూపించవెందుకు? ఆయన ప్రేమ, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకున్న నీవు మార్పు నొందవెందుకు? ఆయనకు కోపం రేపే పరిస్థితి ఎందుకు చేస్తున్నావు నీవు? కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా మానేస్తావు, మళ్ళీ చేస్తావు, మానేస్తావు, మళ్ళీ చేస్తావు. మార్పు వచ్చేసిన ఉంటావు, వచ్చిందల్లా ఉంటావు, మళ్ళీ అదే పని చేస్తావు. ప్రభు చెప్తున్నాడు పరిపూర్ణమైన మార్పు నొందాలి అని. ఒకసారి చెడుతనం చేయకూడదు అంటే మానేయి, ఇక మానేయడమే పర్మనెంట్ గా.
మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత దెయ్యమట ఒక ఇంటికి వెళ్ళిందట. ఆ ఇల్లు అంతా కూడా పాడు చేసేసింది. ఆ ఇంటి దగ్గర ఉండడం ఇష్టం లేదు, పోయింది బయటికి. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఆ దెయ్యం ఆ ఇంటికి వచ్చి చూసిందట. ఆ ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు ఊడ్చి అమర్చి చక్కగా సర్దేసి ఉందట. ఆహాహా, ఎంత బాగుంది! మళ్ళీ పాడు చేయడానికి ఇల్లు రెడీగానే ఉందనుకుని ఇదే చెడ్డదట, దానికంటే మరి చెడ్డవి 7 దెయ్యాలను పిలుచుకుందట. ఫ్రెండ్స్ ని పిలుచుకొని ఇది ఒక చెడ్డదే, దానికి మించిన చెడ్డవి 7, మొత్తం 8 కలిసి ఆ కొంపలో నివాసం ఉండడం ప్రారంభించబడ్డాయి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి. అంటే నువ్వు ఒకసారి చెడుతనం మానేసి మళ్ళీ చేయడం మొదలెడితే ఎలా ఉంటుందంటే, మరలా నువ్వు 8 దెయ్యాలు నీలో పెట్టుకున్న స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఏమైపోయిందంటే మొదటి స్థితి కంటే ఇప్పుడు స్థితి మరింత ఘోరంగా ఉంటది. అందుకే జాగ్రత్త అని చెప్తున్నాడు. వారు దేవునికి అవిధేయత చూపించడాన్ని బట్టి దేవునికి క్రోధాన్ని, కోపాన్ని రేపేశారు. వారు జీవితం అంతా కూడా విడుదల పొందవలసిన వారై, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకవలసిన వారై, ఆయన మార్గంలో, ఆయన నిర్ణయాల్లో నడవవలసిన వారై ఉంటుండగా ఆయన మాటలు అవిధేయతగా చేసుకున్నారు. అందుకని నువ్వేమి విత్తుతున్నావో అదే పంట కోస్తావు. అంటే నిన్ను వాళ్ళు వదిలేస్తారు అనుకుంటావు, కానీ మళ్ళీ నిన్ను పట్టుకుంటారు. మళ్ళీ వదిలేసి మళ్ళీ నిన్ను పట్టుకుంటారు. నువ్వేం చేసావు అదే నీకు జరగబోతుంది. దేవుని యొక్క మాట అవిధేయత చూపించిన కారణాన గంభీరమైన ఒడంబడిక దేన్నైనా చేయవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఒక జంతువును వధించి 2 భాగాలుగా దాన్ని విడదీసి పెట్టి దాని మధ్యలో నడవలసిన వారుగా ఉన్నారు ప్రజలు. ఎందుకు నడవాలి అనంటే అది వాళ్ళకి ఒక సూచన, వాళ్ళ యొక్క నిబంధన గుర్తు. అబ్రహాము దేవుని సన్నిధిలో సాయంకాలం నైవేద్యం అర్పించే సమయంలో ఒక లేత దూడను కట్ చేసి దాన్ని 2 భాగాలుగా చేశాడు. ప్రభువా, నీ నిబంధన స్థిరపరుస్తానన్నావు కదా అని. ప్రభు వాటి మధ్యలో అగ్నిగా వెళ్ళాడు అని. అయితే ఆ టైంలో అతను నిద్రపోయాడు అబ్రహాం. ఆ 2 ఖండాల మధ్యను ప్రభు నడిచి వెళ్ళాడు, నిబంధన చేశాడు అబ్రహాంతో. అదే ఇక్కడ జరుగుతుంది. ఆ రెండింటి మధ్యలో వెళ్ళిన వారికి నిబంధన చేస్తున్నారు. నేనేం నిబంధన చేస్తున్నానంటే వారు లేకుండా పోతారు అని నిబంధన చేస్తున్నాను. అంటే అవిధేయత కలిగి ఉండిన విధానాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి వాటి మధ్యలో నడిచిన వారందరినీ కూడా ఖచ్చితంగా నేను ఈ పనే చేయబోతున్నాను. నిజమే, వారు చేసినటువంటి పైచాచికమైన పనికి దేవుని కోపం వచ్చేసింది. బబులోని సైన్యాలు ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా వశంలో ఉన్నారు. అయితే ఆ మాట మనం గమనించగలిగితే దేవుని వశంలోనే ఉన్నారు, కానీ వారిని దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలీలకు, యోధా జనాంగానికి బుద్ధి చెప్పడం కోసమే నిర్ణయించారు. మీరు ఎలాగ అనుకోవచ్చు, ఎందుకంటే దేవుడు వాళ్ళని అలా వదిలేశాడనంటే వాళ్ళు చేసిన పనిని బట్టియే. కాబట్టి చెడుతనం చేసేవా, చెడు నీకు కలుగుతుంది. మంచిగా బ్రతికేవా, మంచి నీకు కలుగుతుంది. దేవుని మాటకి విధేయత చూపించి దైవ మార్గంలో నడిచేవా, నీకు క్షేమం కలుగుతుంది. ఎందుకంటే సమస్తం ఆయన చేతిలో ఉంది. బబులోను కాదు కదా, ఏ సామ్రాజ్యమైనా ఆయన చేతిలో. ఆయన ఆర్డర్ ఇస్తే జరిగిపోద్ది. ఆయన ఆర్డర్ ఇచ్చాడు, అదే జరుగుతుంది. కనుక నీ జీవితంలో ఆయన ఏం ఆర్డర్ అయ్యాలి అంటే క్షేమం, శుభం, మేలు, దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి. దానికోసం నువ్వు చేయాల్సిన పని పశ్చాత్తాపం, మార్పునందులో విధేయత చూపించడం, ఇతరుల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం చేసి దేవునికి లోబడి బ్రతకగలిగితే నీ జీవితం ఫలభరితంగా, దీవెనకరంగా ఆయనే మార్చేస్తాడు. అటు కృప ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.